విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షసం 23వ భాగం 11/1/25 చివరి అంకం షష్టాంకంలో ఉన్న రాక్షసుడు కింద మీద పడుతున్నాడు. ఆలోచన తెగట్లా ఏం చెయ్యాలి. అందరూ తను వదిలిపెట్టారు. తన ప్లాన్లన్నీ దెబ్బతిన్నాయి. చాణక్యుడు, చంద్రగుప్తుడు, ప్రతాపం తను ఆదరించేవాడు లేడు. మలయకేతుడిని నమ్ముకుంటే వాడు కూడా ముంచేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో తన మనస్సులో పడే క్షోభ అంతా కూడా మనకి చెప్తున్నాడు. అదే మనకి చెప్పి అలా చాలా చెప్పాడు నిన్న. ఇవాళ కొన్ని పౌరై అంగుళిభిర్ నివేందున దహనం నిర్దిశ్యమానస్యనై యో రాజేవ పురా నిరగమనం రాజ్ఞాం సహస్రైర్వృతః భూయః సంప్రతి సోహమేవ నగరే తత్రైవ వంధ్యశ్రమో జీర్ణోద్యానకమేష తస్కర ఇవ త్రసాత్ విషామిద్రుతం మళ పౌరైరంగుళిభిః నవేందువ దహనం నిర్దేశ్యమానస్సనైః యో రాజేన పురా నిరగమనం రాజ్ఞాం సహస్రైర్వృతః భూయః సంప్రతి సోహమేవ నగరే తత్రైవ వంధ్యశ్రమో జీర్ణోద్యానకమేష తస్కర ఇవ త్రసాద్విషామి ధృతం. పౌరై అంటే పౌరై ఇది పురాయ పౌరై పురజనుల చేత నవేందువత్ కొత్తగా పొడుస్తున్న శుక్లపక్ష ప్రతిపచ్చంద్రుడిల రాజా ఇవ రాజుల రాజ్ఞాం సహస్రై వృత వేల రాజుల చేత పరిపాలింపబడిన వారింపబడిన వాడని రాజవీధిలో శనై మెల్లగా టీవితో కూడిన నడకదు పురాత్ పట్టణం నుండి నిరగమం వెలువడ్డాను. సహా అహం ఏవ ఆ నేనే భూయః మళ్ళ సంప్రతి ఇప్పుడు తత్ర ఏవ నగరే ఆ నగరంలోనే వంధ్యశ్రమ దొరలకై రాజులకై పగ తీర్చుకును నా శ్రమ అంతా నిరుపయోగమైన వాడినై ఏ వహా ఇదిగో నేను జీర్ణోద్యానకం పాడుపడిన తోట తస్కర ఇవ దొంగలాగా త్రాసాత్ భయం వల్ల ధృతం వడివడిగా వేగంగా విషామితే ప్రవేశిస్తాను. దొంగలా అయిపోయింది నా బతుకు అనుకుంటా. గుణపు సామంత రాజులు వేల కొలదిగా నన్ను ఆజ్ఞాబద్ధులై కొలుస్తూ ఉండగా రాజులాగా మేళ్ళని టీవీతో నడకతో నేను మా ఊరు వెళ్ళేవాడు. పురజనులంతా వాడుగో అదుగో రాక్షస మంత్రి అంటూ నన్ను చంద్రుడిని చూసినట్లుగా పొడుస్తున్న ఆకాశంలో ఉదయిస్తున్న చంద్రుడిని చూసినట్టు నన్ను వేలుతో చూపి గౌరవించేవా. ఆ నేను ఇవాళ అన్నీ పోగొట్టుకొని నందరాజ్య భ్రష్టత్వం అయిపోయి కుమార మలయకేతుడు తన్నేశాడు. చాణక్యుడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. చంద్రుడి యొక్క దీప్తి విపరీతంగా ఉంది కనుక ఆ పట్టణంలోనే నా శ్రమ అంతా వృధా కాగా అంటే ఏ పని చేసినా ఎదురొస్తుంది. దొంగలాగా తలకు మనసుకు పట్టు పెట్టుకొని కనుక తల ఉంచుకొని మనసు ఎక్కడూ ఉన్నట్లుగా ఒంటరిగా ఈ పాడు తోటలు నెమ్మదిగా పోయిన వాడు ఇదివరకు వేగంగా ఎవరు చూసి ఏమంటారు అనే భయంతో వెళుతున్నా అని పాపం బాధ. అథవా ఏషాం ప్రసాదాదిద మాసీత్ సత ఏవ న సంతి నాచ్యేన ప్రవిశ్య అవలోక్య చ అహో జీర్ణోద్యానస్య రమణీయత అత్ర హి.
విర విపర్యస్తం సౌధం కులమివ మహారంభరచనం సరశుష్కం సాధో హృదయమివ నాశేన సుహృదాం ఫలైర్హీనాం వృక్షా విగుణ నృపయోగాదివనయ స్తృణైశ్చన్నా భూమిర్మతిరివ పునీతై అవిదుషః. విపర్యంతం శౌధం కులమివ మహారంభరచనం సరస్సుకం సాధోర్హృదయమివ నాశేన సుహృదాం ఫలైర్హీనా వృక్షా విగుణ నృపయోగాదివనయ స్తృణైశ్చన్నా భూమిర్మతిరివ పునీతై అవ రవిదుషః. రవి ఉషః. అథవా అలా కాకపోతే ఏషాం ప్రసాదాత్ ఎవరి అనుగ్రహం ఇదం ఆసీత్ ఇలా అయ్యిందో తే ఏవ వాళ్ళే నా సంతి లేకపోయా. నన్ను బాగా చూసుకున్న నందరాజులంతా సంకనాగిపోయా. నాట్యేన అభినయంతో వేషగానికి ఈ హెచ్చరిక జీర్ణోద్యానస్య ఈ పాడు తోట యొక్క అరమణీయత అందమంతా కోల్పోయినటువంటి వాళ్ళలాగానే ఈ తోట కూడా ఉంది. అత్తహి ఇక్కడ ఉన్నానా నేను, నా బతుకు బస్టాండ్ అయిపోయింది అనుకో. ఆ తర్వాత వెంటనే ఇంకొక శ్లోకం. అని ఇందాక దానికి శ్లోకం ఉందిగా. విపర్యస్తమితి సౌధం బంగళా నేనుండేది తెల్లని సున్నపు పూతతో తళ తళ కళకళలాడే అలాంటి మహారంభ రచన గొప్ప పూనికతో ఎంతో అందంగా అలంకరింపబడి కట్టబడి కులవ ధర్మార్థ కామాలైన గొప్ప గొప్ప పనులు చేయటంలో వంశంలాగా విపర్యస్తం అంతా మారిపోయి తలకిందులైపోయి సుహృదాం నాసేన దారువర్మ మొదలైన చంద్రదాసు వరకు అయిన మిత్రులు నాశనం చేత వాళ్ళందరూ చంపబడ్డారు, లేదా పార్టీ జెండా పీకేశారు. సాధో హృదయం ఇవ సత్పురుషుడి హృదయం లాగా సరహా సరస్సు శుష్కం ఎండిపోయి. కనుక సాధువుల హృదయం ఎలా ఎండిపోతుందో ఆ ఉద్యానవనంలో ఉండే సరస్సు కూడా నీరు లేక నా హృదయంలాగా ఎండిపోయి. వృక్షాక చెట్లు మిగుల కృపయోగాత్ విగుణ నృపయోగాత్ గుణహీనుడైన రాజును కోడటం వల్ల నయా ఇవ నీతుల ఫలై పండ్ల చేత హీనా విడువబడి అంటే లేనివై ఉన్న భూమి నేల కునీతై తప్పుడు నీతుల చేత అవిదుషః మూర్ఖుని మతి ఇవ బుద్ధిలాగా తృణై గడ్డి గాదం పెరిగి చెన్నా కప్పేయబడి ములుపు పండుగలు యజ్ఞాలు విందులు వీటితో తిరుగుతూ ఇప్పుడు అన్నీ అనగారిన మంచి కులం, ఒక కులం ఏదో కులం అది పూర్వం మంచి వైభవంగా వెలిగింది. విందులు వినోదాలు యజ్ఞాలు యాగాలు. ఇప్పుడు అవన్నీ పోయి అనగారిపోయి ఇంట్లో పొయ్యి రాజేయటానికి కట్టెలు కూడా లేనటువంటి స్థితి. ఆ కులంలాగా ఈ సౌధం బిల్డింగ్ ఉందే ముడుపు ఎంతో అందంగా తీర్పబడి ఇప్పుడు ఉప్పురిసిపోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళ గోడల నుంచి చవుడు కారుతుంది. అందము పూర్తిగా పోయి వికారంగా ఉంది. ఈ సరస్సులో బొట్టు నీరు కూడా లేకుండా ఎండిపోయి, చెట్లు కాపు లేకుండా ఉడిగిపోయి, నేల మీద విపరీతంగా అడ్డదిడ్డంగా తీగలు ముళ్ళ చెట్టు పెరిగిపోయి. ఈ ఉపమాల చేత కూర్పు చేత నందకుల వినాశం
దానివల్ల తన మనస్సుకు కలిగిన పరితాపం, తాము మలయకేతు పట్టుకొన్నందువల్ల తన నీతి అంతా నిష్ప్రయోజనమైపోవడం, మలయకేతు బుద్ధి భాగురాయనాదులు మోసం చేయటం వల్ల ఇవన్నీ జరిగిపోయినవంతా ఒక రీల్ లాగా చూపించేశారు. ఆ తర్వాత మళ్ళీ అపిచా అంతేనా క్షుతాంగానాం తీక్ష్ణై పరశుభి రుదగ్రై క్షితిరుహాం రుజాపూయంతీనాం అనిరగతక పోతో పరుదివైతై స్వనిర్మోకచ్ఛేదై పరిచిత పరిక్లేశ కృపయా స్వతంతః శాఖానాం వ్రణమివ నిబధ్నంతి ఫణినః క్షతాంగానాం తీక్ష్ణైః పరశుభిరుదగ్రైః కితిరుహాం రుజాకూజంతీనాం అవిరతకపోతో పరుదితైః స్వనిర్మోకచ్ఛేదైః పరిచిత పరిక్లేశ కృపయా స్వసంతః శాఖానాం ప్రణమివ నిబధ్నంతి ఫణినః కృతాంగానామితి ఉదగ్రై పొడుగ్గా భయంకరంగా ఉన్న తీక్ష్ణై వాడి అయిన పరశుభి గొడ్డళ్ళ చేత క్షతాంగానాం గాయపడిన శరీర భాగాలు కలవి రుజా నెప్పి చేత అవిరత కపోతో పరుదితై విడవగా కూస్తున్న పావురాల ఏడ్పులతో బాధతో కూజంతీనాం అరుస్తున్నవి అయిన క్షితురుహాం చెట్ల ఫణినః పాములు పరిచిత పరిక్లేశ కృపయ పరిచితులైన వాళ్ళ యొక్క బాధకైనా జాలి లేక శ్వసంతః బొస కొట్టుతున్నవై ఆ నొప్పిని వినోదించటానికి ఉస్ అనే నోటితో ఊదుతున్నవై స్వనిర్మోకచ్ఛేదై తమ కుబుసాలను తునకలతో ముక్కలతో శాఖానాం కొమ్మల యొక్క వ్రణం గాయాన్ని నిబద్ధనంతి కట్టుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. గొప్ప జీర్ణం అంటే ముసలి చాలా పాత పడిపోయి చెట్లు పెద్ద పెద్ద వాడి గొడ్డళ్లతో కట్టెలు మొదలైన వాటిని కొట్టడానికి పోయినందువల్ల గండ్లు పడి ఉన్నాయి. కొమ్మలలో అతిపెద్ద గాయాలు పోలి ఉన్నాయి. వాటిపై పావురాలు కూస్తున్నాయి. ఆ కూతలు ఆ చెట్ల నొప్పి వలన ఏడ్పులాగా కనిపిస్తాయి. కొబ్బలపైకి పాములు పాకి కుబుసాలు వదులుతుంది. ఆ విడిచినటువంటి అవి బుసలు కొడుతున్నాయి. అవి తమ పరిచితులైన మిత్రులైన చెట్ల కొమ్మల కలిగిన గాయం యొక్క బాధల మీద జాలితో ఆప్యాయంగా ఊదుతూ అంటే పాములు ఫుఫు అంటుంటాయి. ఆ ఊదు అలా ఉందన్నమాట. గాయం తగ్గడానికి చల్లబడతాయి. కుబుసాలతో గాయాల కట్టినట్లు కట్టినట్లు కనుక పాము కుబుసాలు చెట్ల గాయాలు ఎవరికి గొడ్డళ్లతో దెబ్బతిన్న చెట్లనేటువంటి మనుషుల శరీరాలకు ఆ కుబుసాలనేటువంటి దాంతో కట్టినట్లుగా ఆ చెట్లు కనపడుతున్నాయి వాడికి, రాక్షసుడికి. ఇవన్నీ కూడా తపస్వినః అంతఃశరీర పరిశోషముదగ్రయంతః కీటక్షతి శృతిభి అప్సర వివోద్వంతః ఛయా వియోగమలినా వ్యసనే నిమగ్న వృక్షాకస్మశానముపగంతుమివ ప్రవృత్తాః అంతః శరీర పరిశోషముదగ్రయంతః కీటక్షతి శృతిభిః అభిసుభిరస్రమివోద్వత్మంతః ఛయా వియోగమలినా వ్యసనే నిమగ్న వృక్షాకస్మశానముపగంతుమివ ప్రవృత్తాః అస్మిన్ అని ఒక శ్లోకం చెప్పాడు. ముందు అర్థం చేసుకొని తర్వాత అంతః శరీరే
వృక్షాహ చెట్లు నీళ్ళ బాగా పొయ్యటం చేత పడుపుటల్ల నీళ్లు పోత లేకపోవటంతో పరామర్శలేకపోవటం వల్ల అంతగా శరీర పరిశోషణ ఉదగ్ర ఎంతగా దేహం లోపల ఉండే వీరికి చక్కగా తెలుపుతున్నవి. కీటక్షతి శృతిభి పురుగుల కాట్ల నుండి కారుతున్న రసాల బంక చేత ఆసం కన్నీటినిలాగా నెత్తుటి ఉద్వమంత ఇవ కక్కుతున్న దానిలాగా ఛాయా వియోగ మలినా ఎండిపోయిన ఆకులు రాలిపోయినందు నీడ లేకపోవటం చేత దుమ్ము నిండి మురికిగా ఉన్నందువల్ల వ్యసనే నిమగ్నా దుఃఖాల్లో మునిగినట్లు శ్మశానం ఉపగమన్ వల్లకాడులాగా ప్రవృత్తా ఇవ కనపడుతున్నాయి. వల్లకాడుని పోలి సామ్రాడు అన్నం నీరు లేక ఏడుస్తూ పీనుగలతో పడి ఉన్న దేహంలోని పాడు దేహంలోని బాధలు ఎండపారుటం వెలికి కనపడదు. పురుగుల కాట్ల బంక రసాలతో కన్నీరు కారుస్తూ శాంతి తరిగిన దైన్యం లేదా కురింగిపోయి మురికి పడిందై అవి దుఃఖంతో మునిగినవై అలాంటి వాళ్ళ జోలికి ఆ చెట్లు అలా ఉన్నాయి. ఆ వాడికి కాటికి పోయిన శ్మశానంలాగా కనపడు. ఉపవిశామి కూర్చుందాం. అయే కిమిదమస్మిన్ కాలే పటుపటః శంఖమిత్రో నంది నాదహాయేష. పూర్వం పాపం ఎంత చచ్చినా పులుపు చావల, ఎంత చచ్చినా పులుపు. రాక్షసుడు మళ్ళా జ్ఞాపకం వస్తున్నాయి. పూర్వ వైభవం అంత అమాత్యుడు కనుక. ప్రమృంగక్షోర్తృణాం శృతిపథమసారం గురుతయా బహుత్వాత్ ప్రాసాదై సపది పరిపీతోజ్జిత ఇవ అసౌ నాందీవాదగా పటుపటః శంఖధ్వనియుతో దిశాం ద్రష్టుం దైర్ఘ్యం ప్రసరతి కౌతూహల ఇవ ప్రముద్రఘ్నోద్ధృణాం శృతిపథమసారం గురుదయా బహుత్వాత్ ప్రాసాదై సపది పరిపీతోజ్జిత ఇవ అసౌ నాందీనాదః పటుపటః శంఖధ్వనియుతో దిశాం ద్రష్టుం దైర్ఘ్యం ప్రసరతి స కౌతూహల ఇవ. శ్రోతృణాం విన్నవాళ్ల యొక్క అసారం బలహీనమై బలం చాలు. శృతి పదం చెవుల యొక్క వినే దారిని విను దూరాన్ని గురుతయా తన పెంపు చేత ప్రమృద్ధనన్ ప్రమర్ధించటం చేత రాస్తు బహుత్వాత్ చాలా బిగ్గరది అవటం చేత ప్రాసాదై నగరాల చేత లేదా అంటే భవనాల చేత సపది అప్పుడే పరిపీత ఉజ్జిత ఇవ తాగబడిన ఎమడకుండా విడవబడి ఉమ్మేసినట్లుగా ఉండే అసౌ నందీనాథగా ఈ పండుగ మంగళవాద్య ధ్వని పటుపటః శంఖధ్వనియుత పెద్ద తప్పెటలు శంఖాలు ఆ ధ్వనితో కూడుకొన్నది. దిశాం దైర్ఘ్యం దిక్కుల యొక్క పొడుగులు అంటే ఎక్కువ కాలాలు ద్రష్టం చూడాలి. స కౌతూహలం ఇవా ఆశతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ప్రసరతి అంటే వ్యాపిస్తోంది. ఎక్కడికో ఇప్పుడు అక్కడ పండుగ సంతోష
మంగళధ్వని తప్పెటలతో శంఖనాదాలతో కూడుకొన్నది. అక్కడికి ధని దూరంగా ఎక్కడో పండుగ వాతావరణంతో కూడిన మంగళవాద్య ధ్వని వినపడ. అది ఎంత పెద్దగా ఉన్నదంటే చెవులు పోయేటట్టుగా. సౌధాలు అనేకాలైవటం వల్ల వాటిని త్రాగి ఇముడ్చుకోలేక వెలిగెక్కినట్లుగా ఆ ప్రతిధ్వనితో కూడుకొని ఉన్నది. దిక్కులు ఎంత పొడగో కొలిచి చూద్దామన్న ఉత్సుకతో అంత దూరం వెళ్ళిపోతున్నాయి, పరిగెత్తుకొని పారిపోతున్నాయి. విచించా, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు, చింతిస్తూనే ఉన్నాడు రాక్షసామాజ్. జ్ఞాతం ఏష హి మలయకేతు సంయమన సజ్ఞాతో రాజకులస్య ఇత్యర్థోక్తే సాసూయం మౌర్యకులస్యాధిక పరితోషం పిసునయతి సవాష్టం కష్టం భో కష్టం అని ఒక శ్లోకం అన్నాడు. ఆ తర్వాత మనం అర్థం. శ్రావితోస్మి శ్రియం శత్రో అభినీయ చ దర్శితః అనుభవావయితుం మన్యే యత్నః సంప్రతి మాం విధేః. శ్రావితోస్మి శ్రియం శత్రో అభినీయ చ దర్శితః అనుభావయితుం మన్యే యత్నః సంప్రతి మాం విధేః. అది మలయకేతు సంయమన సజ్ఞాత. మలయకేతుని పట్టేసి కట్టివేయటం చేత కలిగిన రాజునింటి మౌర్యుడిగా నగరంలోని మిక్కిలి పెద్ద సంబరం జరుపుకుంటోంది నగరం. ఈ రెండు రాక్షసుడి కంట బాష్పాలు కన్నీరు కారుస్తున్నాయి. అప్పుడు శ్లోకం. శ్రావితోస్మి శ్రియశత్రో అభినీయ చ దర్శితః అనుభావయితుం మన్యే యత్నః సంప్రతి మాం విధేః. శ్రావితః ఇతి శత్రో శ్రియ. శత్రువు యొక్క సిరి సంపదలు శ్రావితః అస్మి వినిపింపబడ్డాయి అని చెప్పగా విన్నారు. అభినవ. శత్రువు యొక్క సిరి సంపదలు శ్రావితః అస్మి వినిపింపబడ్డాయి అని చెప్పగా విన్నారు. అభినీయ అటులాగా తెచ్చి దర్శిత కంటికి చూపబడ్డాయి, చూశాకు. సంప్రతి ఇప్పుడు మాం నన్ను అనుభావయితం అనుభవింపచేయట విధేహ యత్న దైవం యొక్క ప్రయత్నం మన్యే తరుస్తున్నా. దేవుడు నాతో ఏం పని చేయిస్తాడో నాకు అర్థం కాదు. శత్రువు అంటే చంద్రగుప్తుడు రాజుగా వైభవంగా ఉన్నాడని నా చెవుల్లో పడి ఆ వైభవం నన్ను ఇక్కడికి లాగి తెచ్చి నా కళ్ళలో పడేట్టు చేసింది. తప్పించుకుందామంటే నేను తప్పుకోలేకపోతాను. ఇక నన్ను సంతాన దాన్ని అనుభవింప చేస్తా కనుక ప్రయత్నాలు జరుగుతాయి. అంతా నాకు ప్రతికూలంగానే ఉంది. మంచికి పోతే చెడు, శత్రువులకు అనుకూలమైనట్లుగా తగ్గుతా. విధి చేష్టితమంతా శత్రువుకి అనుకూలం, నాకు ప్రతికూలంగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తే నా వల్ల ఏమవుతుంది, అన్నీ పోయాయి అని బాధపడవాలి. అప్పుడు ఒకడెవడో వచ్చాడు, పురుష. ఏమన్నాడు? ఆసీనోయం యావదార్య చాణక్యాదేశం సంపాదయ. ఒక మనిషి ఎవడో కంచుకొచ్చాడు. అయ్యా కూర్చోండి, ఆర్య చాణక్యుడు ఏదో ఆదేశం పంపారు. అనుభావయుతమని తన ఒక్కనికే ఇవన్నీ జరగటం చెప్పడం అతను అనుకుంటాడు. రజ్జుపాసేన తాటి పాశంతో
రాక్షస రాక్షసమపహన్నివ తస్యాగ్రతో రజ్జుపాసేన కంఠముద్బధ్నామి. ఇంతలోకే రాక్షసుడు విలోక్య ఏ కథం ఆత్మానం ఉద్బుధ్నాత్యయమిహ ఇవ దుఃఖితస్తపస్వి భవతు పృచ్ఛామ్యేనం భద్రా కిమిదమనుష్ఠీయతే. ఆ వచ్చిన పురుషుడు అంటున్నాడు ఏడుస్తూ, ఆయ్య యత్ ప్రియ వయస్య వినాశ దుఃఖతో స్మాత్ దృశ్యో మందభాగ్యో అనుతిష్టతి. రాక్షసుడు అంటున్నాడు మనస్సులో ఆత్మగతం, ప్రథమమేవ మయా జ్ఞాతం మాసమహమివాయ మార్తస్థతత్ప్రీతి. బయటికి ప్రకాశం, హే వ్యసన సబ్రహ్మచారిన్ యది న గుహ్యం నాతి భారికం వా తతః శ్రోతుమిచ్చామి. అని నువ్వు బాధ చెప్పరా, ఏమిటో నేను చూసుకుంటా అంటాడు. వీడికే దిక్కులే. రజ్జుపాసేన తాటి యొక్క ఉచ్చుతో కంఠానికి ఉరి తగిలించుకుంటున్నాడు ఒకడు. అయ్యే అహో కథం ఏమీ ఆత్మానం ఉద్భవ జ్ఞాపి. తన మెడకు ఉరేసుకొని బిగించుకుంటున్నాడేమిటి వీడు. అయం ఇతడు తపస్వి పాపం దీనుడు. అహం ఇవ నేనట్లాగో వాడు కూడా అలాగే అయిపోయా. తపస్వి భవ, దుఃఖం కలిగి ఉన్నారు. కిం ఇదం అనుష్ఠీయతే, ఏమిటిది ఈ పని చేస్తున్నావు. యత్ ప్రియవయస్య వినాశాత్, ఏం లేదండి, నా ప్రియమిత్రుడి వినాశం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేక ఏం చెయ్యాలో తోచక నా కంఠానికి నేనే ఉచ్చు వేసుకొని బిగించి చచ్చిపోతా. మందభాగ్య నిర్భాగ్యుడు అహం ఇవ నాలాగే ఆర్తః వ్యసనం చెందినవాడు. వ్యసన బ్రహ్మచారిని దుఃఖంలో నా తోటి వాడా, నన్ను పోలినవాడా అని రాక్షసుడు పాపం తనకు తోడున్నాడని సాతి భారిత మోయ భరించడానికి కష్టమైన తాళలేని ప్రియవయస్య వినాశ దుఃఖిత హృదయ. ప్రియమిత్రుడి చావు చేత పొందినటువంటి దుఃఖం చేత చెదిరిన హృదయం కలవాణి. ఏతావన్మాత్ర అభి, ఈ పాటిదైనా మరణస్య కాలహరణం, సావుకు ఇక ఆలస్యం చెయ్యకూడదు. కష్టం అయ్యో వరం బదాసీనా, ఎంతో ఊరట చెంది నేను ప్రత్యాధిశ్యామహి తిరస్కరింపబడుతున్నా. అయ్యా ప్రియమిత్రం అన్నావు, నీ వలన అతనికి అక్కరమైన విషయం చందన దాసుని వృత్తాంతం తెలుసుకోవాలి. సంతోషంతో అత్యంతస్థగా మిక్కిలి ఏడుపు వలన సంబంధం. దీనికి చందనదాసు సంగతి తెలియను కానీ పైకి తెలియకుండా ఉంటున్నట్టుగా ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య డైలాగ్. రాక్షసుడు నిస్వస్య ఆత్మగతం, లోపల ఏడుతో కష్టం ఇదే హృద్వ్యపనేషు పరముదాసీనాం ప్రత్యాదిశ్యామహే వయం అనేన. పై భద్రా యది న రహస్యం నాతి గురు తచ్శ్రోతుమిచ్చామి. ఆ వచ్చిన పురుషుడు అంటాడు, ఏమన్నాడు, అహో నిర్బంధ ఆర్యస్య కాగతి నివేదయ అస్తి తావ దత్రనగరే మణికార శ్రేష్ఠి విష్ణుదాసో నామ. ఒక్కొక్కడి లాగుతున్నాడు. అప్పుడు రాక్షసుడు అనుకుంటాడు ఆత్మగతంలో, అస్తి విష్ణుదాస చందనదాస సుహృత్. బయటికి కిం తస్య, ఏం జరిగిందిరా. పురుష స్వ మమహ ప్రియవయస్య, వాడు నాకు చాలా జిగిని దోస్తండి అని. రాక్షసుడు సహర్షం ఆత్మగతం, నాకు స్నేహితుడేవాడని సంతోషంతో అని
అయే ప్రియవయస్య ఇత్యాహ అత్యంత సన్నికృష్ట సంబంధ హంత జ్ఞాస్యతి చందనదాస వృత్తాంతం. కనుక చందనదాసుడు వృత్తాంతం తెలుసుకోవాలి. బయటికి ప్రకాశం భద్రా కిం తస్య, ఏమైందయ్యా వాడికి అన్నారు. అయ్యా ఏం చెప్పమంటారండి? ప్రస్యాధిశ్యామహి, తిరస్కరింపబడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి. కనుక నిర్బంధ, వాడికి ఒత్తిడై అయ్యి ఆహా ప్రియమిత్రం అన్నాడు. వీరి వల్ల తనకు అవసరమైన విషయం చందనదాసు వృత్తాంతం తెలియటానికి వీలుందని సంతోషపడి సంకలు కొట్టుకుంటున్నాడు. ఎవరు? రాక్షసామాచ్యుడు. దత్త ఆభరణాది విభవ, అప్పుడు ఆ పురుషుడు అంటున్నాడు, పురుష ఏమన్నాడు? సంప్రతి దత్తాభరణాది విభవోజ్వలం ప్రవేశు కామో నగరా నిష్క్రాంత అహమపి యావత్ తస్య అశ్రోతవ్యం న శృణోమి తావదాత్మానముద్బుధ్య వ్యాసాదయితుం మిమం జీర్ణోద్యానమాగతః. రాక్షసుడు భద్రా అగ్నిప్రవేశే సుహృదంతే కో హేతు అని ఒక శ్లోకం. కిమౌషధవధాతిగైరుహతై మహావ్యాధిభిః పురుషః నహి నహి రాక్షసః కిమగ్నివిషకల్పయా నరపతేర్నిరంతరః క్రుధః. పురుషుడు ఆర్యా శాంతం పాపం శాంతం పాపం చంద్రగుప్తస్య జనపదే న నృశంసా ప్రతిపత్తి. ఇప్పుడు వాడంటున్నాడు దత్త ఆభరణాది విభవ, ఒంటి మీద సొమ్ములు మొదలైనవి తన సంపదలు ఇచ్చివేసిన వాడే. జ్వలనం ప్రవేశు కామ, మంటలో స్వరపట్టానికి సిద్ధంగా ఉన్నవాడే. యావత్ తస్య ఆశ్రోతవ్య నం శృణోమి, అతన్ని గురించి వినపడకూడని చచ్చాడనే మాట ఎంతలో వినకుంటుందో, నా చెవిన పడకుండా ఉంటుందో తావత్ అంతలో దాన్ని ముందుగా ఈ వ్యాపాదయితం చంపుకొంటాను. చందనదాసు చచ్చాడని చెప్తాడా వీడు అని భయపడుతున్నాడు. కిం ఔషధ పదాతిగై, మందుల దారికి మించిన మందు మాన్పుకొని మహావ్యాధిని పెద్ద రోగాలచే ఉపహత. కిం దెబ్బతిన్నాడా? ఉపద్రవం ఏమన్నా కలిగిందా? నరపతి క్రుధ, రాజు కోపం చేత నిరస్త. కిం అన్యాయంగా దెబ్బేమైనా తిన్నాడా? రాజు కోపానికి బలయ్యాడా అని దాని ప్రస్తావన చెవిలో పడవస్తుండగా ఉంటే పాపం. వాడు కాదు కాదన్నాడు. కిమగ్ని విషకల్పయా నరపతే నిరస్త క్రుధా, అది కూడా అడిగాడు. చంద్రగుప్తుడి రాజ్యంలో వాడికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగాడు. అన్యాయంగా తోయబడ్డాడా అంటే అదేమీ లేదండి, మహా బాగా ఉందండి. అక్కడ నృశంస ప్రతిపత్తి శౌర్య అలభ్య పొందురా నారీజనం స్త్రీని అనురక్తవాన్. కేమును అనురాగాన్ని చెందినవాడ అంటే యస్యా దుండగాల అభూమికి కళా చోటు లేదెక్కడక్కడ అంటే చాలా హాయిగా ప్రతిపాదన. చంద్రగుప్త రాజ్య పాలన యొక్క గొప్పద ప్రజానురంగంగా ఉండడం తిరుపగో చెప్తున్నాడు అన్నమాట రాక్షసుడికి. అస్య వాడి భవతః యథా నీకులాగానే అవశః మాన్పనలవికా సుహృదం నాశ ఏవకి, మిత్రుడి నాశనమే ఏమైనా జరిగిందా అని అడుగుతున్నాడు. కూపి లాగటం అన్నమాట.
సావేగం తొట్టుపాటుతో చందనదాసస్య చందనదాసుడి అనుగుమిత్రమని వాడి వినాశనం అగ్ని ప్రవేశ హేతువని నిజంగా చరితం ఏవ అస్తే యుక్త పక్షపాతాన్ హృదయం నాకు ధ్వనించిపోతుంది. యుక్తిని యోగ్యుణ్ణి పోగొట్టుకున్నానే అని అందరి వాడి మీద ప్రేమ చేత తద్వినాశనం వాడి సాగును ప్రియహురు తద్వయే ప్రియమిత్రులు ప్రీతి కలవాణ్ణి అవటం చేత మత్తవ్యే సాగునం వ్యవస్థితస్య కోరిక గల అతడి యొక్క సుపరిచితం పుణ్యమైన వృత్తాంత విస్తరేణ వివరంగా అతఃపరః అంతకు ఎక్కువగా అంటే విఘ్నం అంతరాయ ప్రపణీయాం కథ ఎంతో వినాలని వృత్తాంత ఏష కణు నివేదయ ఇదిగో చెప్పుతున్నా కదా ఏతత్ తద్వారం అదిగో ఆ వాకిలి తెరవబడింది చూడండి. ఏదది? నా తెంపులేని దుఃఖమనే వాకిలి. కష్టతరం మిక్కిలి ఇంతకంటే కష్టమైంది దుఃఖమైంది పెద్ద దుఃఖం శ్రూయతే వినపడుతోంది చూడండి. మిత్రవత్సల మిత్రుల మీద ప్రేమతో దయతో ఉన్నవాడు సాధువు మంచివాడు సోయం ఇదిగో అంటున్నాడు. వాడు రాక్షసుడు అనుకుంటున్నాడు అట్లా. ఆ తర్వాత శోక వజ్రపాత శోకపు యొక్క పిడుగుపాటు దెబ్బ అభ్యర్ణ దగ్గరైపోయి వయస్సు స్నేహ సదృశం మిత్రుని 25 ప్రేతికి తగినట్లుగా పర్యాప్త అర్ధవత్త చాలినంత డబ్బులే కలిమి ఏతస్య అవి లేని దాన్ని మారువు తీసుకోవటం చేత దాన్ని తీసుకొని బదులుగా ముచ్యతాం విడవబడుగాక. అప్పుడు రాక్షసుడు అంటాడు, సాధుభో విష్ణుదాస సాధు అహో దర్శితో మిత్ర స్నేహ కుత అన్నాడు. పితॄన్ పుత్రాన్ పరవదభి హింసంతితరు యదర్థం సౌహార్దం సుహృది చ విముంచంతి సుహృదయ హృదః ప్రియం మోక్తుం తద్యో వ్యసనమివ సద్యోన్యవసితః కృతార్థోయం సోర్ధస్తవ సతి వణిక్త్వే పి వణిజః అన్నాడు. భద్రా తతస్తథాభిహితేన కిం ప్రతిపన్నం మౌర్యేణ అన్నాడు. ఇంతవరకు ఏం జరిగిందో చూసుకో. మిత్రుడు సుహృది మిత్రుడి యందు సౌహార్దం మైత్రిని విముంచంతి విడిచిపెడతారో పాటించరో తత్ప్రియం అలాంటి ప్రియమైన దాని వ్యసనం ఖవ స్త్రీ ద్యూతపానాది దురభ్యాసాల సజ్జః మోక్తం తక్షణమే విడిచిపెట్టడం. యహ ఏది వ్యవసితగా చెప్పబడిందో ఉందో వణిక్త్వే అతి అపి కోమటితనం అంటే పుట్టు పిలిసినారితనం ఉన్నప్పటికీ వణిజః ఇవ కోమటివైన నీ యొక్క సహా అయం అర్థం ఈ నా ధనం కృతార్థ ధన్యం. అది లోకంలో ధనానికై ఎంత అనుగు బంధువులు నాయనులు కొడుకులు మిత్రులు ఒకళ్ళొకళ్ళను చంపుకోవటానికై తెగించి హింసిస్తారు. అంత ప్రియమై ఆ ధనం స్వభావం చేత విజాతి అయిన ఈ కోమడి విష్ణుదాసుని మిత్రరక్షణకై లంచంగా రాజుకు ధారపోయటాన్ని సంకల్పించాడు. అది ధన్యం అంటున్నాడు.
ఆ తర్వాత ఏంట్రా చెప్పరా అంటే వాడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఆర్య తత ఏవం భణితేన చంద్రగుప్తేన ప్రతిభణితః శ్రేష్ఠీ విష్ణుదాసః నమ యార్థస్య కారణేన చందనదాసః సంయమితః కింటు ప్రచ్ఛారితో నేమాచ్య రాక్షసస్య గృహజన ఇది బహుకో జ్ఞాతం తేనాపి బహుశో యాచితేనాపి న సమర్పితః తజ్యది తం సమర్పయతి తదస్తి అస్య మోక్షః అన్యథా ప్రాణహరోస్య దండః ఇది భణిత్వా వధ్యస్థానమానయిత చందనదాసః తతో యావదస్య చందనదాసస్య అశ్రోతవ్యం న శృణోమి తావజ్వలనం ప్రవిశామీతి శ్రేష్ఠి విష్ణుదాసో నగరో నిష్క్రాంతః అపి విష్ణుదాసస్యాత్ శ్రోత్రవ్యం యావన్న శృణోమి తావత్ బధ్యాంధయాకారం మార్మం వ్యాపాదయామీతైవం దీర్ణోద్యానమాగతి. రాక్షసుడు అంటున్నాడు, భద్రా న ఖలు వ్యాపాదిత చందనదాస అన్నాడు. అప్పుడు వాడేమంటాడు చూద్దాం, ఇంతవరకు అర్థం. కిం ప్రతిపన్నం, ఏం చేయబడిందిరా? గృహజన కుటుంబం ప్రచ్ఛాదిత దాచబడి బహుశ అనేక విధాలుగా జ్ఞాతం ఎరగబడి, అందరికీ తెలుసు. బహుశ యాచికేన పలుమారు ఇచ్చివేస్తూ అప్పగింపుమని అడగబడి ఈ వాడి చేత తత్ ఆస్తి అస్య మోక్ష దాన, అతడికి ఆస్తంతా కూడా విడుదల కలుగు. ప్రాణహర దండ, ప్రాణం తీయటానికి లేక చంపే దండన. అసహిత తీసుకోబడ్డాడు అంటే వాడు డబ్బు చెల్లించలేదు కనుక వాడిని ఉరి తీయటానికో లేదా కుర్రేయటాను. అశ్రౌతవ్యం, వెనతగింది, చంపబడిన వాడు. అద్య తావత్ వ్యాపాజ్యతే, ఇదిగో ఇప్పుడు చంపబడతాడు కాసేపు ఉంటే అని నెమ్మదిగా చెప్పాడు. అప్పుడు రాక్షసుడు ప్రహర్షం ఆత్మగతం సహర్షం సాధువయస్యా చందనదాసా సాధు అని శ్లోకం. కబేరివ సముద్భూతం శరణాగత రక్షయ నిచీయతే త్వయా సాధు యశోపి సుహృదాభినా. మళ్ళా శివేరివా సముద్భూతం శరణాగత రక్షయ నిచేయతే త్వయా సాధు యశోపి సుహృదా విదు. శిబి అంటే శిబి చక్రవర్తి లాగా శరణాగత రక్షయ, శరణు చొచ్చిన వాణ్ణి చూడటం చేత సముద్భూతం పొందిన యశ కీర్తి. సాధు ఓ మంచివాడా, త్వయి నీ చేత సుహృదా వినా అపి, పవిత్రం సన్నిధిలో దగ్గరలో లేకపోయినా, పవిత్రంగా లేకపోయినా, నిచీయతే పెనుత్రోగగా పోగుగా కూర్చగనపడుతోంది. ప్రోగు చేసి కాలకుండానే అది ఆ పోగు చేసుకున్న మొత్తం సంపాదింపబడుతోంది అన్నాడు. శివి తన్ను శరణు చొచ్చిన పావురాని తన ఒడిలో ఉండే తొడ కోసేసి దానికి పావురానికి దాని బరువుకి చూస్తా కనుక దాని చూడకుండా దేగ మేతకు తన దేహాన్ని పెట్టుకోవడానికి అది బరువు తోలకపోతే తన దేహాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు శివిచక్ర. కనుక నీ ఇంట నా కుటుంబాన్ని ఉంచి సేనలను రక్షణ కోరిన నేను
లేకపోయినా దాని కాడక ఈ విధంగా సమకట్టి శివిని మించిన యశం ప్రోవుగా నీ చేత సంపాదింపబడిందయ్యా. చక్కగా కాపాడావయ్యా. శివి చక్రవర్తిని మించావు. శివేరివ సమద్భూతం శరణాగత రక్షయ నిచేయతే త్వయా సాధు యశోపి సుహృదా వినా అన్నారు. అలాగే శివికి లాగానే పోలిక చెప్పడం చేత సుహృదా వినా మిత్రం రాక్షసుడు సన్నిధానంలో లేకపోయినా అని వ్యతిరేక ధ్వని. శివికి శరణాగత రక్షణ పక్షి చేత సముద్భూతం యశ త్వయాసి అభి ఒక అన్వయం. శరణాగత రక్షణ చేత కలిగిన యశం దానివల్ల దీనులకు నాథుడు అవడం మిత్రుడికైనా నీ చేతనే పెంపొందింపబడి ఉంది కనుక అదొక అన్వయం. ఈ రెండు అపి సుహృదా వినా మిత్రుడు సన్నిధి లేకపోయినా అనేటువంటి వ్యతిరేక ధ్వనితో కాకుండా పోయిన శ్రేయరక్షణాలుగా ఉన్న దీన్ని రాక్షసుడు ధర అని నిఘంటువులే ఉన్నాయి. జ్వలన ప్రవేశాన్ నివారయ అహమవి చందనదాసం మరణాన్ మోచయామి అని కంగారుపడు. చందనదాసు యొక్క మరణాన్ని ఆప. పురుషుడు అంటున్నాడు, అధ పునఃకేనోపాయేన త్వం చందనదాసం మరణాన్ని మోచయసి. ఎలా వినిపిస్తావు? అప్పుడు రాక్షసుడు ఖడ్గం ఆకృష్య నస్వనే భవ్యవసాయ హుసుదాని స్త్రీం కేన పశ్య నిస్త్రీం సోయం సజల జలద్యోమ విశరదవ్యోమ సంకాశమూర్తి యుద్ధశ్రద్ధ పులకితైవ ప్రాప్త సఖ్యకరేణ సత్వోత్కర్షాత్ సమరనికషే దృష్టసారః పరైర్మే మిత్రస్నేహాత్ వివశమధునా సాహసే మాం నియుంక్తే. అయం నిస్త్రిశః ఈ కత్తి సజల జలద నీటి మేఘాలు గల ఆకాశంలాగా ఆకారం విగత మేఘాలు లేని ఆకాశం లాంటి ఆకారం యుద్ధశ్రద్ధా పులకిత ఇవ యుద్ధంలోని ప్రేమతో అవసరం చేత సంతోషం చేత తళతళలాడు కరేణ ప్రాప్త సఖ్య చేత్తో పొంది నా చేతిని వదలకుండా తత్వసత్వ ఉత్కర్షాత్ బలాతిశయం సమర నికషే యుద్ధాల వరగంట మే పరై నా శత్రువు చేత దృష్టసారగా ప్రత్యక్షీకరించుకొనబడిన మేలివి వన్నె బంగారం మాం నన్ను మిత్ర స్నేహాత్ మిత్రుడిలోని స్నేహం వల్ల వివశం అవసుని వడలు మరచి ఉన్నవాడు సాహసే తద్రక్షణకైన తెగువ పనులు అడ్డమైన వాళ్ళనందరినీ చంపటం చేయటం అధునా ఇప్పుడు నియంతే చూత పూనుకొని ఉన్నది. ఆ తర్వాత మళ్ళా ఒక పురుషుడు వచ్చాడు. వాడు
మిగతా విషయాలు రేపు